భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. సముద్ర మథనమున జగత్ కళ్యాణమును హితమై ఉన్నది. జగత్ కళ్యాణ కార్యమును ఆదిశక్తి భగవతి మాతయే నెరవేర్చుతున్నది. అందువలన మనం వారి వద్దకు వెళ్ళి ఈ సమస్యకు సమాధానమును అర్థించాలి. లేదు దేవగురు, మేము మీ ఆదిమాతను భగవతిగా భావించుటలేదు. అటులైన స్వామిని ఎందులకు శరణు వేడవలను. మరి కర్తవ్యం? మేము కేవలము భగవానులు శివశంకరులనే మా భగవంతునిగా భావించుతున్నాము. మనము వారి వద్దకే వెడలి అర్థించదము. పరమశివులు మనందరికీ భగవాను. వారిని అడిగి వారి ఆజ్ఞానుసారం నడుచుకుందాం. మనందరికీ శుభదాయకం. ప్రణామములు మహాదేవ. శుభమస్తు. దేవతలు దానవులు కలిసి వచ్చిన దృశ్యాన్ని వీక్షించి మనసు ప్రసన్నమైనది. ఈ కలయిక లోక కళ్యాణార్థానికే అయ్యుంటుంది. హే పరమాత్మ, మేము లోక కళ్యాణార్థం అందరం కలిసి తమ చెంతకు వచ్చాం. శుభవార్తను తెలియపరిచారు. మహాదేవ, పరమేశ్వర, మేము సముద్ర మథనం గావించాలనుకుంటున్నాం. ఈ కార్యం లోక కళ్యాణార్థమైతే శీఘ్రముగా ప్రారంభించవలెను. మేము సముద్ర మథనాన్ని ప్రారంభించాలనుకుంటే ఒక సమస్య ఎదురవుతోంది స్వామి. మహాదేవ, సృష్టి యొక్క విశాలమైన అనంతమైన భవ్యమైన సముద్ర మథనమునకు వలసినంత కవ్వమూ లేదు. దానిని త్రిప్పి మదించుటకు అంత పెద్ద తాడు లేదు. మాకు ఏమి చేయవలెనో గోచరించుటలేదు. పరమాత్మ, తమరే మార్గదర్శకులు కావాలి. హే దేవేంద్ర, హిమాలయ శిఖర సమూహములో ఒక విశాలమైన మంథర పర్వతము కలదు. ఆ పర్వతము కవ్వము వలె ఉండును. తమరా పర్వతమును వినియోగించుకోండి. బడా స్వామి, బడా చక్కని ఉపాయం. అసురరాజా బలి, పాతాళలోకమున నాగరాజు వాసుకి వసించుచున్నారు. తమరు వారిని అర్థించినచో త్రాడువలే వారు సహకరిస్తారు. పరమాత్మ, తమరి ఈ సందేశం మాకు బహు ఉపయోగకరమైనది. తమరు మమ్మ ఆశీర్వదించండి. మేము మందర పర్వతాన్ని నాగరాజు వాసుకుని అంగీకరింపజేస్తాం. లోక కళ్యాణార్థం సముద్ర మథనం సఫలం కావాలని. తథాస్తు. ఏమి జరుగుతున్నది దేవేంద్ర? మందర పర్వతము మునిగిపోవచ్చున్నది. మనము దానిని వెలికి తీయవలెను. మందర పర్వతమును ఎవరు వెలుపలికి తీయగలరు? శీఘ్రముగా తరుణోపాయమును యోచించండి దేవేంద్ర. మందర పర్వతము మునిగిపోయినచో మన సకల ప్రయత్నములు విఫలమైపోవును. దేవేంద్ర, అటు వీక్షించండి. దేవేంద్ర, ఏదో ఒకటి చెయ్యండి. అవును దేవేంద్ర, మందర పర్వతం మునిగిపోవద్దా? నిరోధించండి దేవేంద్ర, నిరోధించండి, నిరోధించండి దేవేంద్ర, నిరోధించండి దేవేంద్ర. మందర పర్వతం మునిగిపోవద్దు. ప్రయోజనం లేదు. మనం ఏదో ఒక విధంగా దాన్ని నిరోధించాలి. దేవతలకు సహకరించండి. నారాయణ నారాయణ. దేవగురు, తక్షణమే తమరు ఆదిశక్తిని శరణు వేడండి. వారే తమకు సహకరించగలరు. ఆజ్ఞ మహర్షి. హే ఆదిశక్తి, మహామాయి, తమ ప్రేరణ వల్లనే సముద్ర మథనం ఆరంభమైంది. ఇప్పుడు ఈ శుభకార్యానికి ఆటంకం కలిగేలా ఉంది. హే మాత, ఈ ఆపత్ సమయంలో తమరే రక్షించాలి. చింతించవలదు వత్స.
హే ఆదిశక్తి, మమ్ము ఎందులకు స్మరించినారు? హే శేషసాయి భగవాన్ విష్ణు, ఆదినారాయణుడు తమరిని సృష్టి యొక్క సంచలనము, పాలన మరియు కళ్యాణము కొరకు సృష్టించినారు. అందుకొరకు కాలానుగుణముగా అవతారములు ధరించుట తమ కర్తవ్యము. హే పరాశక్తి, తమరే మాకు ప్రేరణ కలిగించవలెను. తమరు ఎటుల వచ్చించెదరు అటులనే జరుగును. లోక కళ్యాణార్థము దేవాసురుల ద్వారా సముద్ర మథనము జరుగుతున్నది కదా, దానికి సంకటము కలిగినది. ఆ సంకటమును తొలగించండి. విష్ణుదేవా, తమరు తక్షణమే కూర్మావతారమును ధరించి మందర పర్వతమునకు ఆధారము కండి. తమరి ఇచ్చానుసారమే దేవి. హే ఆదిశక్తి మహాలక్ష్మి మాత, జయము జయము. జయము జయము మాత, జయము జయము, జయము జయము మాత, జయము జయము. అసురరాజా బలి, మన సమస్యకు పరిష్కారం లభించింది. అసురులకు తెలియజేయండి, మరలా సముద్ర మథనం ప్రారంభించాలి. సమస్త దేవతలు అండగా ఉంటారు. సముద్ర మథనాన్ని ప్రారంభించండి. ఆజ్ఞ వేయించే రాజా. దైత్యరాజా, సంధిననుసరించి సముద్రము నుండి వెలువడిన ప్రథమ వస్తువు తమకే స్వంతం. తక్షణమే స్వీకరించండి. దానిని తాగవలదు బలి. అది కాలకూట విషము. దాని ఉష్ణము వలన సమస్త సృష్టి జ్వలించును. అయినచో నిరోధించండి గురుదేవా. హే దేవేంద్ర, నీవు మహామాత ఆదిశక్తిని ప్రార్థించుము. వారే మార్గదర్శకులవుతారు. వత్స, మేము తమకు కష్టాన్ని కలిగించలేము. మాత, తమరే వీక్షించండి. సృష్టిలో నలుదిశలా ఈ మహావిషము అగ్నివలే వ్యాపించుతున్నది. దీన్ని నిరోధించనిచో సురాసురుల్లో ఎవరూ మిగులు. ఈ సంకట స్థితి నుండి మిమ్ము రక్షించుట ఎన్నది మహాదేవులు పరమేశ్వర్లకే సాధ్యము. వెంటనే వారిని శరణు వేడండి. హే మహాదేవ, హే పరమేశ్వర, హే శూలపాణి, త్రిలోకములను రక్షించండి స్వామి. రక్షించండి స్వామి, రక్షించండి, రక్షించండి స్వామి, రక్షించండి, రక్షించండి స్వామి, రక్షించండి, రక్షించండి స్వామి, రక్షించండి. ప్రణామములు మహాదేవ. వీక్షించినారా స్వామి? సమస్త వాతావరణము విషముతో కలుషితమగుతున్నది. మేము శ్వాసించుటకు సైతము కష్టపడుచున్నాము. సముద్ర మథనము ఈ స్థితిలో సంభవము కాదు స్వామి. ఈ హాలాహలమును తమరే నివారించగలరు. మహామాయ ఆదిశక్తి యొక్క ఇచ్ఛ అవశ్యం నెరవేరుతుంది. కావున దేవేంద్ర, తమరు నిశ్చింతగా ఉండండి. పరమేశ్వరులకు జయము జయము, పరమేశ్వరులకు జయము జయము. మహాదేవ, ఈ ఆలాహలమును పానము చేయు సామర్థ్యము తమకే ఉన్నది. దేవతలకు అసురులకు అది సాధ్యం కాదు. కనుక తమరు దేవతలకే కాదు, దానవులకు సైతం పూజనీయులు. హే త్రినేత్రధారి, తమరి సృష్టిని రక్షించినారు. హే సంకట విమోచన,
హే పరమేశ్వర, ఈ సముద్ర మథన రూప యజ్ఞములో తమరు హాలాహలమును యజ్ఞఫలముగా భావించి స్వీకరించినారు కనుక నేటి నుండి ఏ యజ్ఞఫలమైనను ప్రప్రథమముగా తమరికే అర్పించబడును. ఏ యజ్ఞమందు తమరికి యజ్ఞభాగము సమర్పించరో ఆ యజ్ఞము సఫలము, సమృద్ధి మరియు సంపన్నము కానే కాదు. హే దేవాదిదేవ, హాలాహల పానము వలన తమరి కంఠం నీలముగా మారినది. ఈ నీలకంఠం వలన తమరు సదా నీలకంఠుడన్న నామముతో పూజింపబడుదురు. హే ఆదినారాయణ, హే మహాలక్ష్మి, హే మహాదేవ, హే పరమపిత బ్రహ్మ, హే శేషసాయి విష్ణు, ఇక మాకు సముద్ర మథనమును మరలా ప్రారంభించుటకు అనుమతినివ్వండి. దైత్యరాజా బలి దేవాసురుల నడుమ సముద్ర మదనం నుండి వెలువడే రత్నముల విషయమై తీసుకున్న నిర్ణయాన్ని తమరు పాటించలేదు. కావున ఇప్పుడు మా షరతుకు అవశ్యం తమరు అంగీకరించవలెను. అతి అసాధ్యం. అంగీకరించదగిన షరతుని ఎట్టి వారినను స్వీకరించగలరు. తమరు విషయాన్ని సేవించగలరా? సాధ్యమా? ఆ విషయం మా కనవసరం దైత్యరాజా. సంధిని అనుసరించి సముద్రము నుండి వెలువడిన ప్రథమ వస్తువుపై తమకే అధికారమున్నది. ఒకవేళ సముద్రము నుండి అమృతము వెలువడి ఉంటే వదిలివేసేవారా? యుద్ధ ప్రేలాపన వలదు దేవేంద్ర. భవిష్యత్తులో ఏమి జరగబోవునో ఎవరూ ఊహించలేరు. ఇరువురు చేయవలసిన కర్తవ్యమేమిటో, అమృతమును ఏ విధంగా వెలికి తీయవలెనో కేవలం ఆ విషయమే వచించు. వాద వివాదముల వలన ఏమీయో సంభవము కాదు. గురు శుక్రాచార్యులు మరియు నేను నిర్ణయించినాము. ఈ సముద్ర మథనమున ఏమి లభించినను, రత్నములైనను, ఔషధములైనను, పదార్థములైనను, ఆహారమైనను, పశువులైనను, పక్షులైనను, పురుషులైనను, స్త్రీలైనను, వాటన్నిటిని మొట్టమొదట మా ఇరువురి సమక్షములో ప్రదర్శించి తీరవలెను. సముద్ర మదనము పూర్తయిన పిదప వాటన్నిటిని సమానముగా విభజించి దేవతలకు, దానవులకు భాగములు పంచవలెను. మా గురుదేవుల నిర్ణయం అదే అయినచో మేము దానికి సమ్మతిస్తున్నాం. దేవేంద్ర, మదనమును ప్రారంభించండి.